బేబీ చుట్టూ ఉండే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బాగా మెయింటైన్ చేయాలంటే ప్రెగ్నెన్సీ ఏం చేయాలి? హాయ్, నేను డాక్టర్ నిరుపమ. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది బేబీ గ్రోత్కి ప్రొటెక్షన్కి చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ మదర్స్ ఫ్యూ టిప్స్ తీసుకోవడం వలన ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మెయింటైన్ అవ్వడానికి కొంత బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ది గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్. బాగా నీళ్లు తాగాలి. వాటర్తో పాటు కొబ్బరి నీళ్ళు, లైమ్ జ్యూస్, మజ్జిగ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండొచ్చు. సెకండ్ది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం. వాటర్ మెలాన్ కానీ, మస్క్ మెలాన్, టొమాటోస్, లెట్యూస్ ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన ఈ ఫ్లూయిడ్ మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ది మదర్ ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఎక్కువ ఆందోళన చెందడం, స్ట్రెస్ తీసుకోవడం చేయకూడదు. దీంతో పాటు లైట్ ఎక్సర్సైజెస్ కానీ, డైలీ ఒక 30 మినిట్స్ వాక్ కానీ చేస్తూ ఉండాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం. మెయిన్లీ లాస్ట్ 3 months ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఏంటంటే బేబీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మెయింటైన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. స్టిల్ కొంతమందిలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉంది అని చూస్తామో ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఉమ్మని లీక్ అయిందా లేదా అన్నది గమనించుకోవాలి. డాక్టర్ కూడా ఎగ్జామిన్ చేసి ఏమైనా లీక్ ఉందా అన్నది చూస్తారు. దాంతోపాటు స్కాన్లో బేబీ గ్రోత్ బాగుందా, గ్రోత్ ఏమైనా తక్కువగా ఉందా, ప్లాసెంటల్ ఫ్లో బాగుందా లేదా, డాప్లర్లో ఏమైనా ఫ్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఇవి కూడా స్కాన్ చేసి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉమ్మనీరు తక్కువ ఉంటే ఒక్కొక్కసారి అమైనో యాసిడ్స్ పౌడర్ ఇవ్వడం ద్వారా మనం కొంతవరకు ఉమ్మనీరు పెరగడానికి హెల్ప్ చేయడానికి కుదురుతుంది. బట్ కొంతమందిలో ఏంటంటే ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. అంటే గ్రోత్ తక్కువ ఉండి, ఫ్లోస్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీ డాక్టర్ చెప్పినట్టు ఫర్దర్ ఫాలో అప్స్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.